హాయ్, వెల్కమ్ టు సుభాన్ విజయవాడ. సో రాష్ట్ర మహిళా కమిషన్ అనేది ఏర్పడింది. రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం 1998లో ఏర్పడింది. సో ఇక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పరంగా ఒక చైర్మన్ వచ్చేసి ఒక చైర్మన్ 6 సభ్యులు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్మన్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే మొదటి చైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం గారు. ప్రస్తుత ఏపీ స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే రాయపాటి శైలజ గారు. 2025 మే నుండి కొనసాగుతాం. ఓకే, ఇక తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ గా మొదటి చైర్మన్ ఎవరు అంటే వాకాటి సునీత లక్ష్మారెడ్డి గారు. 2021 జనవరి 8 నుండి కొనసాగుతున్నారు. అయితే తెలంగాణ స్టేట్ ప్రస్తుత మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే నేరేళ్ల శారదా గారు. 2024 జూలై నుండి కొనసాగుతున్నారమ్మా. ఓకే, సో మన 2 రాష్ట్రాల కాంపిటేటివ్ పరంగా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అయితే నేషనల్ ఉమెన్స్ డే ఎవరు జరుపుకుంటామో, నేషనల్ ఉమెన్స్ డే ఫిబ్రవరి 13. ఎవరి బర్త్డే అంటే సరోజినీ నాయుడు బర్త్డే. యానివర్సరీ. ఈమె మన దేశంలో మొదటి మహిళా గవర్నర్ గా కొనసాగారు యూపీకి 1947-49. ఓకే, సో కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.